స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులరా, దేవుని మహాకృపలో మరి ఏ విధంగా ఈ ప్రాంతంలో ఈ వైకుంఠపురంలో ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం చేయటానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నారు. ప్రియులరా, ఈ ప్రాంతంలో నేను గత ఒక 20 సంవత్సరాల క్రితం వీధి మధ్యలో సువార్త చేస్తున్నాం. మరి ఆ టైంలో ఇక్కడ మందిరాలు లేవు. ఇప్పుడు నేను విన్నది ఏంటంటే 3 మందిరాల వరకు చర్చీలు ఉన్నాయని చెప్పి నేను విన్నాను. చాలా సంతోషం. 3 చర్చీలైనా ఉండనివ్వండి, ఎక్కడికి వెళ్ళేవారు అక్కడికి వెళ్తారు. దేవుని నామం ఘనపరచబడాలి. ఒక చర్చి 2 చర్చిలనే కాదు, కానీ 2-3 చర్చిలు ఉన్నా కూడా ఎంతోమంది ఉన్నారు, 100 మంది. ఆ చిన్న చిన్న చర్చిల్లోని సాలరు కాబట్టి ఒకవేళ 3 మందిరాలు ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళిన వారు అక్కడికి వెళ్తారు. చాలా సంతోషం. మరి ఈ ప్రాంతం కొరకు నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను. చాలామంది త్రాగి తమ జీవితాలను ఎంతో పాడు చేసుకుంటున్నారు. పరిశుద్ధుడని యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించినట్లయితే మీ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఈ విధమైనటువంటి సభలు యేసు క్రీస్తుని మీ మధ్య ప్రకటించడానికి రావటం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కూడా చాలామంది యేసు క్రీస్తుని నమ్ముకున్నారు. ఇంకా అనేక మంది ప్రభు యొద్దకు రావాలి, నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్య దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, మాట్లాడే దేవుడు, మన కష్టాలు మన సమస్యలు తీర్చే దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తునందు మన విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా మీ కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని చూస్తారు. మన పేదరికాన్ని తొలగిస్తాడు యేసయ్య, మన దరిద్రతను తొలగిస్తాడు యేసయ్య. మన పేదరికము మన దరిద్రత తొలగిపోవాలంటే యేసు క్రీస్తు ప్రభువే మార్గము. ఆయన మనకి మార్గము, సత్యము, జీవముగా ఉన్నాడు. కాబట్టి ఆ సత్య దేవుడైన యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరము కూడా నమ్ముకోవాలి. మనము తెలియక మన పితరులు ఎంతోమంది సత్యాన్ని గుర్తించలేక ఇంతకాలం గతించిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా మన తల్లిదండ్రులు పితరులు ఎంతోమంది సజీవుడైన యేసు క్రీస్తుని తెలుసుకోక నశించిపోయారు. కానీ ఇప్పుడు ఈ పరిశుద్ధుడు, ఈ లోక రక్షకుడిని యేసు క్రీస్తుని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముకోవాలి. అప్పుడే మీ త్రాగుడు వ్యసనాల నుంచి బయటకు వస్తారు. నిజంగా మీ కుటుంబాలు బాగుపడతాయి. మిమ్మల్ని గవర్నమెంట్ బాగు చేయలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు బాగు చేస్తాడు. ఒకవేళ గవర్నమెంట్ కొన్ని స్కీమ్లు ఇచ్చి మీకేదో కొంత డబ్బు ఇచ్చినా మీ త్రాగుడు వల్ల పాడు చేసుకుంటారు. కానీ నిజంగా యేసు ప్రభు మీ హృదయంలోకి వచ్చినట్లయితే ఎవరో ఏ విధంగా మీకు సహకరించకపోయినా మీ కష్టార్జితమే మిమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది. మీ కష్టార్జితమే మిమ్మల్ని అభివృద్ధికరమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ దివ్యమైన మాటలు వినండి కొద్దిసేపు. ఈ పరిశుద్ధమైన సజీవుడని యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ మాటలు మీరు వినినట్లయితే మీ జీవితాల్లో ఎంతో గొప్ప ధన్యత కలిగిన వారుగా ఉంటారు. నిజముగా మరి చూస్తున్నా, ఈ ప్రాంతంలో చాలామంది నాకు తెలుసు, కొంతమంది ప్రభువులో సాగుతున్నారు, ఇంకా కొంతమంది త్రాగుడు వ్యసనాల్లోనే ఉంటున్నారు. మీ జీవితాలు సంపూర్ణంగా మారాలి. మరి మైపాడు రోడ్లో ఉన్న బీపీఎఫ్ చర్చి నుండి మేము ఇంతమంది స్థలానికి వచ్చున్నాం. మరి ఈ ప్రాంతాన్ని మేము ఎన్నుకుంటంలో కారణం ఏంటి అని అంటే, మీకు కూడా ఈ సువార్త అందాలి, మీరు కూడా ఈ విషయాలు తెలుసుకోవాలి. సాధ్యంగా మరి ఇటువంటి మారుమూల ప్రాంతాలకు వచ్చి ఇంత భారీగా సభలు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు. కానీ ఎంత ఖర్చు అయినా మీరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని, మీరు కూడా ఈ వెలుగులోనికి రావాలని ఈ యొక్క మారుమూల ప్రాంతానికి వచ్చి మీ మధ్య ఈ సువార్తను ప్రకటించటానికి ప్రభు కృప చూపించున్నారు. సరే, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము
మొదటి 2 వచనాలను ఈ సమయంలో మనం చదువుకుందాం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అతని మీద నిలుచును. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, గొప్ప దేవుడా, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో మీరు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారనేది ప్రవచనాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము నాయనా. ప్రవర్తలు ఎంతోమంది ఇదిగో మీ గురించి ప్రవచించారు నాయనా. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే మీరు ఈ లోకానికి రావటంగా ఆ ప్రవచనాలు మీ జ్ఞాపకం చేసుకుంటుండగా ప్రభువా, కొద్ది నిమిషాలు మీ సహాయం మాకు దయచేయండి. ఆత్మ దేవుడా, మీ సన్నిధి మాతో ఉంచండి. నీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వచ్చారు ప్రభువా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, మీరే మాట్లాడండి. ఇంతవరకు చక్కటి యాక్షన్ సాంగ్స్తో నాయన చిన్న బిడ్డలు మిమ్మల్ని గణపరిచారు ప్రభువా. నాయన బిడ్డలు ఎంతో చక్కటి పాటలు పాడారు నాయన. మీ నామ మహిమార్థం ఈ కార్యక్రమం జరిగింది గనక ఇదిగో ఆత్మ సహాయముతో ఒక్కొక్కరి మీరే దర్శిస్తారని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరికి రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా ప్రవక్త మరి ఈ యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తా ఉన్నాడు. యెషయి ఈ చిన్న మాటలు గమనించండి. యెషయి అనేటువంటి అతను దావీదు తండ్రి. యెషయా ప్రవక్త. యెషయా ఎవరి గురించి ప్రవశిస్తున్నాడంటే యెషయి గురించి ప్రవశిస్తున్నాడు. యెషయ ప్రవక్త యెషయ గురించి ఏమని చెప్తున్నాడు అంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు గల ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుసును. అతని మీద నిలుసును. అతను ఎవరు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అతని మీద నిలుసును. యెషయ మొద్దు నుండి మీరు చూడండి, కొన్ని చెట్లు మనం నరికినప్పుడు ఆ చెట్లు నుండి మరలా ఏమొస్తుందమ్మా? చిగురు వస్తుంది. ఆ మొద్దు చెట్టు నరికేసినప్పటికీ కూడా ఆ చెట్టు నుండి మరలా చిగురు వస్తుంది. అలాగా ఇప్పుడు యెషయ నుండి, యెషయ యొక్క సంతానము నుండి, యెషయ యొక్క కుటుంబం నుండి మరి అతను వస్తాడు అని, అతను రాజ్య పరిపాలన చేస్తాడు అని యెషయా భక్తుడు ప్రవశిస్తూ ఉన్నాడు. బీసీ 700 సంవత్సరాలు అనగా క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితము యెషయా అనే ప్రవక్త ప్రవశిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవశిస్తున్నాడు అని అంటే, యెషయ మొద్దు నుండి చిగురు పుట్టును అనే ప్రవచనాన్ని ఇక్కడ ప్రవశిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన ఎలాగ ఉంటాడో, ఆయన ఏ విధంగా పరిపాలన చేస్తాడో అని గమనించినట్లయితే అతను జ్ఞాన వివేకములతో పరిపాలిస్తాడు. ఎవరు? ఎలా చెప్పుకోవచ్చు మనం? చిగురు. ఈ చిగురైనటువంటి ఆ చిగురు గురించి చెప్పబడిన మాటను మనం చూస్తే, ఆ చిగురు దావీదు వంశంలో నుండి వస్తాడు అని చెప్పి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన జ్ఞాన వివేకములతో పరిపాలిస్తాడు అని, అతని మీద ఆయన ఆత్మ నిలుసును అని చెప్పి ఈ లేఖన భాగాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా, యెషయి తన 7 కుమారులను సమూయేలు యొద్దకు పిలువగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, 12వ వచనం
అతడు వారిని పిలిపించి ఆ. లోపలికి తోడుకొని వచ్చెను. లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, ఆ. చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూచుటకు సుందరమైన వాడైండెను. అతడు రాగానే ఆ. నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకునే వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని ఉమ్. యెహోవా సెలవీయగా యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి ఉమ్. వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి ఆ. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. చాలును. యెహోవా ఆత్మ నాటు నుండి బలముగా తన మీదకి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయికి ఎంతమంది కుమారులు? ఇప్పుడే మనం చదువుకున్నాం, కొద్దిగా దృష్టి పెట్టి చెప్పండి. యెషయికి ఎంతమంది కుమారులు? 7 మంది అక్కడ ఉన్నారు ఆల్రెడీ. ఇంకొకరిని పిలిచారు, ఎవరైనా? యెషయి, ఆ దావీదు. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది. 7 అక్కడ ఉన్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? 10వ వచనం చూడండి, ఎంతమంది ఉన్నారు అక్కడ? 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే యెషయి తన 7 కుమారులను ఆ. సమూయేలు ఎదురికి పిలవగా 7 కుమారులను సమూయేలు ఎదుగు పిలిచాడు. సమూయేలు ఆ. యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి ఆ. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా ఆ. అతడు ఇంకను కడసారి వాడున్నాడు. చాలు, ఇంకాను కడసారి వాడున్నాడు. కడసారి వాడును 7. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎంతమంది అయ్యారు? 8 మంది. యెషయికి కుమారులు ఎంతమంది అంటే 8 మంది. పూర్వ దినాలలో ఒక్కొక్కరికి 15 మంది ఉండేవారు పిల్లలు, ఒక్కొక్కరికి 20 మంది కూడా ఉండేవారు. నాకు తెలిసి ఒక అతనికి 20 మంది పిల్లలు. సో ఈ విధంగా యెషయికి కూడా ఇప్పుడు ఎంతమంది అంటే కుమారులు 8 మంది. ఆ 7 మందిలో కడసారి వాడు, చివరి వాడు ఎవరంటే దావీదు. ఈ దావీదు గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము యెషయి కుటుంబం పైన ఉన్నది గనక దేవుడు యెషయి కుటుంబాన్ని తన సేవ చేయటానికని దేవుడు ఎన్నుకుంటా ఉన్నాడు. ప్రియులరా, మనం దేవునికి ఇష్టలుగా ఉంటే, మనం దేవునికి నమ్మకమైన వారంగా ఉంటే, మన కుటుంబాల్లో నుండి మన పిల్లలను, మన కుటుంబాలను ఎల్లప్పుడూ కూడా తన మార్గాల్లో నడిపిస్తాడు. మన గృహాలలో మన బిడ్డలను దేవుడు ఎన్నుకునేటట్లుగా ఉండాలి. మన గృహాలను దేవుడు ఎన్నుకునేటట్లుగా ఉండాలి. మనము దేవునికి యోగ్యమైన వారంగా ఉన్నట్లయితే మన కుటుంబాలను దేవుడు ఎన్నుకుంటాడు. ఆ రీతిగా యోధా గోత్రములో, యోధా కుటుంబములలో ప్రియులరా యెషయి కుటుంబాన్ని దేవుడు ఎన్నుకుంటున్నాడు. యెషయి కుమారుడైనటువంటి దావీదు ఇశ్రాయేలీలకు రాజుగా నియమించటానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఇక ప్రారంభించాడు. దేవుడు తన సేవను లేక తన రాజ్యాన్ని కట్టడం అనేది ప్రారంభించున్నాడు. ఎలా ప్రారంభించాడంటే యెషయి కుమారుడైనటువంటి దావీదును రాజుగా ఏర్పాటు చేయటమే దేవుని రాజ్యము ప్రారంభమైంది. ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది, ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్య ఉన్నదని చెప్పినట్లుగా ఆ దేవుని రాజ్యము ఇదిగో ప్రారంభమైంది. ఎలాగా ప్రారంభమైందంటే దావీదుని ఎన్నుకోవటం ద్వారా. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లేత మొక్క వలెను, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. చాలు. యెషయా భక్తుడు చూస్తున్నాడు దర్శనములో యేసు క్రీస్తు ప్రభు ఎలా కనపడుతున్నాడంటే ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలె. ఎండిపోయినటువంటి నేల, వర్షం పడింది, ఆ వర్షంలో ఆ ఎండినటువంటి నేలలో మొలిసినటువంటి మొక్క ఎలా కనిపిస్తుందంటే ఆ మొక్క లేత మొక్క వలెను.
మొక్కను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అతను మనుషులు చూడనొల్లని వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు అని చెప్పి యెషయా భక్తుడు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ప్రియులరా ప్రవశిస్తూ ఉంటున్నాడు. అతను ఎలా పెరుగుతున్నాడు అని అంటే, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి సురూపైనను సొగసైన లేదు. మనం అతన్ని చూసి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. పిలాతు ఎదుట నిలబడినప్పుడు యేసు క్రీస్తు ప్రభు పిలాతు ఎదుట నిలబడ్డాడు. ఎలా ఉన్నాడు అప్పుడు చెప్తారా? పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడినప్పుడు ఎలాగున్నాడంటే, తలపైన ముండ్ల కిరీటము, దేహం అంతా కూడా రక్తమైపోయింది, దేహం అంతా కూడా రక్తశక్తమైపోయింది, ఒళ్ళంతా కూడా గాయాలు, పైనుండి రక్తము ప్రవహిస్తూ ఉంది, రక్తము కారుతూ ఉంది. మనుషులు చూడనొల్లని వాడైపోయాడు యేసుక్రీస్తు ప్రభు. పిలాతు అంటాడు, ఇదిగో ఈ మనుషుణ్ణి చూడండి. పిలాతు ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని విడుదల చేయాలని, ఆ యొక్క శ్రమ నుండి, ఆ యొక్క శిలువ మరణం నుండి పిలాతు తప్పించాలని, ఇదిగో ఈ మనుషుణ్ణి చూడండి అని పిలాతు చెప్తా ఉంటే, ఆ మనుష్యుడు అని అంటే ఎలాగున్నాడంటే, ఒకవేళ అయినా ఆ కరుడు గట్టినటువంటి ఆ రాతి గుండెల్లాంటి మనుషులు యేసు ప్రభుని విడిచిపెట్టమని అంటారేమని అనుకుంటే, వారేమన్నారు? యేసును సిలువ వేయండి, బర్బాను మాకు విడుదల చేయండి. యేసును సిలువ వేయండి, బర్బాను విడుదల చేయండి. మనుషులు చూడనొల్లని వాడాయను. యెషయా భక్తుడు చెప్తా ఉంటున్నాడు, అతని యందు తృణీకరించబడిన వాడుగా ఉన్నాడు. ఈ ప్రవచనాలను మనం చూస్తా ఉన్నాం. అసలు ఏంటి క్రిస్మస్ అంటే? క్రీస్తును ఆరాధించుట. ఆయన మన కొరకు త్యాగం చేశాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు చేయనటువంటి త్యాగం ఆయన చేశాడు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు, ఆయన ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టాడు. మనలను తన హక్కును చేర్చుకున్నాడు. మనలను తన హక్కును చేర్చుకొని మనల్ని ఎంతగానో ఆయన ధైర్యపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ ప్రభు చూడండి ఎలాగ ఉన్నాడనంటే, మనుషులు చూడనల్లని వాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒంటెల సమూహము, 6వ అధ్యాయం యెషయా గ్రంథము 50వ అధ్యాయం చూడండి, 50వ అధ్యాయం 6వ వచనం చెప్పాను. ఇక్కడ ఏమన్నాడంటే, కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరుకువేయి వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఆయన వెనుక నుండి వచ్చి తన్నారు. ప్రియులరా, ఆయనను కొడుతూ ఉన్నారు, తన వెంట్రుకలు పెరికి వేస్తూ ఉన్నారు. తను కొట్టేటువంటి వాడు తన చెంపను కూడా అప్పగించి ఎంత శ్రమలకు గురవుతూ ఉంటున్నాడు, ఎంత శ్రమలకు ఆయన గురవుతూ ఉంటున్నాడు. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఆయన పొందినటువంటి శ్రమలు, ఆయన పొందినటువంటి గాయాల వలన ఎదుగో మనకి రక్షణ కలుగుతూ ఉంది. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని. లేఖనాలు చెప్పినట్లుగా అప్పటికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి రాలేదు. యెషయా భక్తుడు ప్రవేశిస్తూ ఉన్నాడు, మన కొరకు యేసు ప్రభు లోకానికి వచ్చి ఎటువంటి శ్రమలు అనుభవిస్తాడు అని చెప్పి ఇదిగో యేసుక్రీస్తుని గురించి యెషయా భక్తుడు ప్రవశిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పునే మనం చూస్తూ ఉన్నాం. 60వ అధ్యాయం కూడా చూద్దాం. మొదటి వచనంలో 60వ అధ్యాయము మొదటి వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. చాలు, నీకు వెలుగు వచ్చిన్నది. చీకటిలో ఉన్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు అని లేఖనాలు చెప్తున్నట్లుగా నీకు వెలుగు వచ్చినది. చీకటిలో కూర్చుండక, శాపగ్రస్తమైన స్థితిలో ఉండక, ఇంకా అంధకారములో ఉండక,
ఇంకా దుర్వ్యసనాలతో ఉండక, ఇంకా త్రాగుడనే మత్తులో ఉండక వెలుగు యొద్దకు రా. యేసు ప్రభువే మనకి వెలుగు. లెమ్ము, తేజరిల్లుము. ఇంకా ఎంతకాలము చీకటిలో ఉంటావు? ఇదిగో భూమిని చీకటి కమ్ముస్తున్నది, కటిక చీకటి భూమిని కమ్ముస్తున్నది. దేవుని యొక్క మహిమ నీ మీద కనబడుతున్నది. ఈ రెండు మాటలు గమనించండి. కటిక చీకటి లోకమును కమ్ముతా ఉన్నది, దేవుని మహిమ నీ మీద ఉదయించుస్తున్నది. మనము ఆ వెలుగు యొద్దకు రావాలి. ఆ వెలుగయ్యున్న యేసు క్రీస్తును మనం కలిగిన వారంగా ఉండాలి. ఎంత కాలము ఇంకా చీకటిలో నివసిస్తావు సహోదరుడా? భార్య భర్తల మధ్య నెమ్మది లేకుండా, భార్య భర్తల మధ్య సమాధానము లేకుండా, ఇదిగో ఒకరినొకరు కొట్టుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ చీకటిలో ఉంటున్నారేమో. మీ అంధకారం నుండి బయటికి విడుదల, అంధకారం నుండి బయటకు వచ్చి విడుదల పొందిన వారుగా ఉండాలని ఇదిగో ఈ రాత్రికాల సమయంలో ఈ దివ్యమైన సువార్త, వెలుగు వార్త, ఈ గుడ్ న్యూస్, ఈ మంచి వార్తను నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడవు. ఇదిగో నేను ఇక్కడ చూస్తా ఉన్నా, ఈ డయాస వెనక ఎంతో మంది పిల్లలు. అమ్మ పర్లేదు, మొదలే మీకు కూర్చొని మొదలైంది. చాలామంది పిల్లలు ఉన్నారు. మీ పిల్లలను చదివించండి. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్లుగా, మీ పిల్లలు అభివృద్ధి చెందినట్లుగా నిజంగా వారిని చదివించగలిగినట్లయితే మీకు రాబోయే దినాల్లో తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజకులుగా ఉంటారు. గతించిన కాలంలో ఇంకా కూడా పేదరికంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇప్పుడైనా అంతమంది పిల్లలను మీరు అలా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా మీరు నడిపించుకునే వారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు చక్కటి యాక్షన్ సాంగ్స్, చక్కటి పాటలు, చక్కటి వస్త్రాలు ధరించి ఎంత అందముగా, ఎంత చక్కగా ఆ తల్లిదండ్రులు వారు ఎలా రెడీ చేసి పంపించారో చూడండి. మీరు కూడా వెలుగులోకి వస్తే మీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా వెలుగులోకి వచ్చి చదువుకుంటే ఆ పిల్లలు కూడా ధన్యులవుతారు. ఆలోచన చేయండి ఒకసారి. దేవుని సేవకులుగా మేము చెప్పేది ఏంటంటే, మీరు మారినట్లయితే మీ కుటుంబాలు మారుతాయి. మీరు యేసు ప్రభులోకి వచ్చినట్లయితే, ఈ వెలుగులోకి వస్తే మీ కుటుంబాలన్నీ వెలుగులో ఉంటాయి. ఇంత భాగ్యమును, ఈ ధన్యతను ఎంతో జాగ్రత్తగా మీరు గుర్తించాలి. నేను చెప్పాను కదా, గత 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎంతో స్వార్థ చేస్తున్నాం. మరి ఈరోజు కొంతమంది అయినా ప్రభు నమ్ముకున్నారు అంటే ఆ నమ్ముకున్న కుటుంబాలు ఎంతో ధన్యకరంగా ఉన్నాయి. ఆ నమ్ముకున్న కుటుంబాలు ఎంతో సమాధానంతో అభివృద్ధికరంగా సాగే పరిస్థితులు ఉంటాయి. అది యేసు ప్రభు ఇచ్చినటువంటి కృపే. అది లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 22వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. చాలు. ఇదే మాట మనం యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. 2వ వచనంలో జ్ఞాన వివేకము గల ఆత్మ ఆయన మీద నిలుసును. చూడండి, ప్రవచనం చూడండి, జ్ఞాన వివేకము గల ఆత్మ ఆయన మీద నిలుసును. ఒకసారి ఆ మాట చూస్తారు. 11వ అధ్యాయం 2వ వచనంలో ఏ ప్రవచనం ఎలా నెరవేరిందో మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును, అతని మీద నిలుచును. ఇప్పుడు యేసు ప్రభు యోహాను చేత బాప్తిసం తీసుకొని ఆయన ఆ విధంగా ఒడ్డుకు వస్తా ఉంటే, దేవుడు తన ఆత్మను శరీరాకారముతో తన ఆత్మను చూపించి పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు మీదకి దిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే తన ఆత్మను పావురము రూపంలో యేసు ప్రభు మీదకి దిగి వస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. యెషయా భక్తుడైతే ప్రవేశించాడో క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాల నాడు
అదే ప్రవచనము, ఆ ప్రావసీ అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యింది. ఆ ప్రవచనం అనేది ఇప్పుడు నెరవేరింది. బైబిల్ ఎంత గొప్ప సత్యమో చూడండి. ఒక మాట చెప్పి అది నెరవేర్చిన అనుభవం. ఏ దేవుళ్ళు అనబడుతున్న వారికి ప్రవచనాలు లేవు, ఎవరు కూడా ప్రవచనాలు లేవు. ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ప్రవచనం ఉంది. 1500 సంవత్సరాల నాడే యేసు ప్రభు పుడతాడు అని ఇదిగో మరి మోషే ద్వారా ఆది కాండంలోనే ప్రభు రాయించున్నాడు. 700 సంవత్సరాల నాడు యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా వస్తాడని చెప్పి ప్రవచించిన ఆ ప్రవచనాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రీతిగానే ఆ ఆత్మ ఎలాగ వచ్చిందంటే ఎదుగో శరీరాకారముతో పావురు వలె యేసు క్రీస్తు మీదకి ఆ ఆత్మరూపగాని దిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రీతిగా ఇప్పుడు ఆయన రాజ్యము ప్రారంభమైంది. దేవుని రాజ్యము కట్టడానికి అప్పుడు అంటాడు కదా, యోహాన్ అంటాడు, ఇదిగో దేవుని రాజ్యము సమీపముగా వచ్చినది కనుక మీరు మారు మనసు పొందండి. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. దేవుని రాజ్యము, ఏ రాజ్య వారసులుగా మనం ఉండాలి. మన యేసు క్రీస్తు మనకి రాజు. మన పిల్లలు పాడుతున్నారు కదా పాటలు, రాజులకు రాజంట, ప్రభులకు ప్రభు అంట, బెత్లెహేము పురము నందు పుట్టెనంట. కాబట్టి ఆయన బెత్లెహేము పురం నందు పుట్టి రాజులకు రాజు అంట, ప్రభులకు ప్రభు అంట. అసలు ప్రభువులు ఎవరైనా ఉన్నారంటే ఈయనే ప్రభు. ప్రియులారా, రాజులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈయనే రాజు. ఈయనకంటే రాజు ఎవరూ లేరు. ఆయనే రాజు, ఆయనే రాజులకు రాజు. ఆ రాజులకు రాజును మనము కలిగి ఉన్నట్లయితే మనం ఆయన బిడ్డలం. మన రాజు సృష్టికర్త, మన రాజు సర్వాధికారం గల దేవుడు. ఇంకా ఎవరికి మనం దాసులుగా ఉండనవసరం లేదు, ఎవరికి కూడా మనం దాసులుగా ఉండనవసరం లేదు. మన రాజు రాజులకు రాజు. ఆ రాజును మనం ఆరాధించాలి, ఆ రాజును మనం గణపరచాలి. ఇంకా మనం ఎవరికి కూడా దాసులంగా ఎవరికి దాస్యాకం చేయటానికి వీల్లేదు. మీరు కూడా రాజులే, మనమందరం రాజులమే. రాజుగా తలెత్తుకుని తిరిగినట్లయితే దేవుడు చేస్తాడు మనలను. ప్రియా వైకుంఠపురంలో ఉన్న సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభు మీ గృహాలకు వెలుగుగా ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు మీ గృహాలకు రాజుగా ఉండాలి. ఆయనే మిమ్మల్ని పరిపాలన చేయాలి, ఆయనే మనలను పరిపాలించాలి. మీకు వెలుగు వచ్చినది లెమ్మో. ఎంతకాలం ఇంకా చీకటిలో ఉంటావు, ఎంతకాలం వెలుగై ఉన్నా యేసు యొద్దకు రాకుండా ఉంటావు. ఆ వెలుగులో నెమ్మది ఉంది, ఆ వెలుగులో శాంతి ఉంది, ఆ వెలుగులో సమృద్ధి ఉంది, ఆ వెలుగులో మన పేదరికం తొలగిపోద్ది. ఆయన మనకి వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ ఉన్నవారందరూ చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నానని యేసు ప్రభు చెప్తున్న మాట చూడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. అంతేకాదు కానీ యుగ సమాప్తి వరకు కూడా మీతోనే ఉంటాను. మీరు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి సువార్త రావటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. ఒక ఇంచుమించుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ చర్చలు ఉన్నాయి అనుకుందాం. అంటే
సంవత్సరాలు 2020 సంవత్సరాలు అయిందన్నమాట ఇక్కడ సువార్త రావటానికి. యేసయ్య ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పమంటే 2020 సంవత్సరాలు అయింది ఇక్కడ సువార్తను, లేక 2000 సంవత్సరాలు అయింది. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు మనలను ఎంతగా ప్రేమించి ఇదిగో ఈ సువార్తను మనకు అందిస్తూ ఉన్నాడు. నేను సదాకాలం మీతో ఉంటానని చెప్పిన దేవుడు మనతో ఉంటాడు, మనల్ని విడవడు, మనల్ని ఎడబాయడు. ఒక భక్తుడు అంటాడు, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా. యేసు క్రీస్తు లేని రోజు రోజే కాదు. ఆయన అన్ని సమయాలలో, బాధ కలిగే వేళలో ఆదరించే దేవుడు, మనలను ధైర్యపరిచేటువంటి దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. విడవని దేవుడు, మన కన్నీరు తుడిచే దేవుడు, మన కష్టాలు తొలగించే దేవుడు, మనలను ఓదార్చేటువంటి దేవుడు ఆయన. ఆయనే మనతో సదాకాలం ఉండేటువంటి వాడు. ఎలాగుంటాడంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏగో దేవుడుగా మనతో ఉన్నాడు. ఆయన నిత్యము కూడా మనతో ఉండి నడిపిస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అతనితో ఇట్లనుము, సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన సూచనలు కలుగును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసీనుడై ఉంటాడు అని ప్రియులరు అక్కడ మనం చూస్తున్నాం. అతడు సిగురు అని చెప్పి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. సిగురైనటువంటి వాడు ఏం చేస్తాడంట? అతడు యెహోవా ఆలయమును కట్టును. యెహోవా ఆలయమును కట్టును అనగా సంఘమును కట్టును. యెహోవా ఆలయం అనగా సంఘమును కట్టును. సంఘం అనగా సంఘమునకు క్రీస్తు శిరస్సు. గమనించండి, ఈ సంఘమునకు యేసు క్రీస్తే శిరస్సు. ఆ సంఘాన్ని కట్టేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. జకర్యా ప్రవర్త 500 సంవత్సరాలు ఈయన, ఇంకా తర్వాత కాలంలో క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల్లో యేసు ప్రభుని గురించి ప్రవశిస్తూ ఉన్నాడు ఈ జకర్యా. అతడు యెహోవా ఆలయమును కట్టును. ఆయన ఈ దినాన్ని సంఘాలని కడతా ఉన్నాడు. సార్వత్రిక సంఘము. సంఘం అంటే చర్చి అని చూడొద్దు మీరు. సంఘం అంటే 4 గోడలతో కట్టిన మందిరాలు కాదు, కానీ సంఘము అనగా ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తును కలిగిన వారందరూ సంఘమే. ఆ సంఘాలను ఆయన కడుతున్నాడు, ఆ సంఘమును ఆయన కడతా ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు సంఘములో మనమందరం సభ్యులు. వారు ఎక్కడుండి సేవ చేసినా, వారు అమెరికాలో చేయనివ్వండి, ఇంగ్లాండ్లో చేయనివ్వండి, ఇండియాలో చేయనివ్వండి, ఎక్కడుండి సేవ చేసినా ఈ సంఘాన్ని యెహోవా ఆలయమును ఆయన కట్టును అనగా ఇదిగో ఈ సంఘమును ఆయనే కడతా ఉన్నాడు. ఈ సంఘంలో మనం సభ్యులంగా ఉన్నాం. ఎవరు సంఘాన్ని కట్టేది? బైబిల్ చూడకొని చెప్పండి ఇప్పుడు ఒకసారి. సంఘాన్ని ఎవరు కడుతున్నారు? యెహోవా సిగురు. చూడండి 12వ వచనం చూసాక, అతడు ఇట్లా నేను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. అది మాట. సిగురు అను ఒకడు కలడు,
అతడు తన స్థలములో నుండి సిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అసలు ఈ సిగురు ఎక్కడి నుంచి మొలిసింది? మరలా నేను వెనక్కి వెళ్ళాను ఒకసారి. ఎక్కడి నుంచి మొలిసింది ఈ సిగురు? మీరు చాలా జాగ్రత్తగా మాటలు వింటున్నారు. యెషయా మొద్దు నుండి మొలిసిన సిగురు ఇది. ఈ సిగురు ఏం చేస్తా ఉన్నది? ఈ సిగురుకున్న లక్షణాలు ఏంటనంటే, ఈ సిగురు ఏమంటున్నారంటే, ఇదిగో లెమ్మో తేజరిల్లమో, వెలుగు నీ మీదకు వచ్చినది, ఆయనే ఈ యొక్క మరి మందిరాన్ని కట్టును. ఈ మందిరం అనగా ఈరోజు ఎంతమంది కూర్చున్న మనం అందరము కూడా ఆయన మందిరం, ఆయన సంఘం. చర్చి అనగా సంఘము. ఈ సంఘంలోనికి మనం చేర్చబడ్డాం. ఆయన విలువైన రక్తంతో మనలను కట్టాడు యేసయ్య. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నారు ఇంతమంది మీరు కదా, ఇంతమంది యేసు ప్రభుని మీరు నమ్ముకున్నారు. మిమ్మల్ని ఎంత డబ్బిచ్చి ఎవరు మార్చారు? ఎవరు కూడా డబ్బిచ్చి ఎవరిని కూడా మార్చలేరు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. మీరు మీ కష్టాలలో మిమ్మల్ని ఆదరించిన దేవుడు యేసయ్య. మీ శ్రమలలో యేసు ప్రభు మీ కన్నీళ్లు తుడిచాడు కాబట్టి ఈరోజు ఈ సంఘంలో చేర్చబడ్డారు తప్ప మిమ్మల్ని ఎవరో కూడా ఏ విధంగా కూడా మార్చలేరు. కానీ యేసు ప్రభు ఈ సంఘాన్ని కడుతున్నాడు. ఆయన మీ జీవితాలకి ఇంత గొప్ప ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము, దావీదుకు సిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. చాలు. దావీదు నాకు సిగురు. ఇందాక ఏ సిగురు చూసాం మనం? యెషయా మొద్దు నుండి సిగురు. మరి దావీదు ఎవరు? ఈ దావీదు ఎవరంటే యెషయా కుమారుడే కదా. దావీదు సిగురు. ఫస్ట్ టైం యెషయా సిగురు అన్నాడు, మరి ఇప్పుడు దావీదు సిగురు. ఆయన జయం పొందాడు. ఆ 7 ముద్రలను విప్పుటకు ఆయనే యోగ్యుడు. ఈ గ్రంథాన్ని విప్పి చెప్పటానికి ఆయనే యోగ్యుడు. ముద్రలనగా మీరేదో ఆలోచించవద్దు, కానీ ఈ పరిశుద్ధ లేఖనాలలో ఇదిగో ముద్రించబడి రహస్యముగా మరి దానియేలు చేత రహస్యముగా ఉన్నటువంటి ముద్రలని యేసు క్రీస్తు ద్వారా ఆ ముద్రలన్నీ విడుదల పొంది ఈ రోజుని బాహాటంగా మనం చదువుతున్నామనంటే ఆ ముద్రలను విప్పింది ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన కూడా ఎవరంటే దావీదు సిగురు, యోధా గోత్రము. యోధా గోత్రం నుండి వచ్చినటువంటి వాడు యోధా గోత్రము. కాబట్టి ఆ ప్రభువే మనకి వెలుగును, ఈ రక్షణ ఆనందాన్ని కలుగజేస్తూ ఉంటున్నాడు. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. నయస్సోను సల్మాను కనెను. నయస్సోను సల్మాను కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఆ మాటలు మీరు గమనించండి. బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి రాజైన దావీదును కనెను. యెషయి రాజైన దావీదును కనెను. 17వ వచనము ఒకసారి మనం చూద్దాం. ఇట్లు అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. క్రీస్తు వరకు 14 తరములు. ప్రియులరా, దావీదు యొక్క క్రీస్తు ప్రభు యొక్క వంశావళిని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఎక్కడి నుండి వచ్చాడు అని అంటే యెషయి నుండి, యెషయి దావీదు నుండి, దావీదు గోత్రములో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చున్నాడు. ఆయన ఈ యొక్క లోకానికి రావటానికి, ఏదో మన జీవితాలను వెలిగించటానికి ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడుగా ఈ యొక్క భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనాన్ని ఒక మాట మనం చూద్దాం. 22వ వచనంలో అంటా ఉన్నాడు,
తర్వాత అతను తొలగించి దావీదును వానికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున, ఎవరి సంతానం నుండి? దావీదు సంతానము నుండి తన వాగ్దానం చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. అది ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించెను. యెషయా గ్రంథము నుండి చెప్పబడిన మాటలన్నీ మనం చూస్తున్నప్పుడు అపోస్తల కార్యముల గ్రంథములో మనకి చక్కటి జవాబు దొరికింది. యెషయా గ్రంథము నుండి అపోస్తల కార్యాల వరకు ఈ ప్రవచనాలన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు దావీదు నుండి ఇదిగో రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరా రక్షకుడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అది దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నేను ముగిస్తా ఉన్నా. ఆ రక్షకుడు ఇదిగో మనకి గొప్ప విమోచన కలగజేయటానికని ఈ లోకానికి వచ్చాడు. మరి ఆ రక్షకుడిని హృదయంలో ఉన్నాడా? ఎక్కడ జన్మించాడని చెప్పుకుంటాం మనము యేసు ప్రభుని? ఎవరు మాట్లాడలేదంటమ్మా? పశువుల శాల బెత్లెహేము. యేసు ప్రభు పశువుల శాలలో జన్మించలేదు, కానీ ఆయన జన్మించినప్పుడు పశువుల శాలలో ఆయన పరుండబెట్టినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయనకి స్థలము లేదు, ఆయన పుట్టినప్పుడు స్థలము కూడా లేదు. ఎంత దీనుడో, ఎంత దీనుడో! ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుసున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. చల్లగాలిలో సాటు లేక నలుమూలలా సలి పుట్టెనయ్యా. చల్లగాలిలో సాటు లేక నలుమూలలా సలి పుట్టెనయ్యా. దిక్కు తోసకావో యేసయ్యా, తల్లి వడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో. తలసుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుసున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎంత దీనుడిగా ఈ లోకానికి వచ్చాడో ఆయన్ని చేర్చుకొనటానికి వెనకాడక ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం కలిగి ఆయన మనకి రక్షకుడిగా వచ్చాడు. మన శాప పాప భారానంతటిని కూడా ఆయనే భరించాడు. కాబట్టి ఈ రక్షణానందాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండటానికి ప్రభు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ నా మాటలను బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఇసాకు వచ్చి ప్రార్థన చేస్తాం.
ప్రభువా మీకే స్తోత్రాలు ప్రభువా. ఈ క్రిస్మస్ ఆనందాన్ని, ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీరు మాకు ఇచ్చినందుకు కొందరని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయనా. ఎంత గొప్ప దేవుడివి, ఎంత మంచి దేవుడివి నాయనా. అయా, ఈ ప్రాంతాన్ని నువ్వు ప్రేమించి ప్రభువా, నీ పుట్టుక గురించి నాయనా ఇంతసేపు ప్రభువా నీ బిడ్డలైన వారికి తెలియపరిచావయ్యా. నిజమే తండ్రి, మీ దాసులు తెలియపరిచిన విధముగా 20 సంవత్సరాల క్రితమునైనా ఈ ప్రాంతంలో వచ్చి నేను నాయనా దేవుని గురించి ప్రకటించాను. అయా, ఈ దినాన 3 సంఘాలు ఏర్పడ్డాయంటే కేవలం నీ కృపయే నాయనా. అయా, కాబట్టి ప్రభువా నైనా నీ మాటల్ని ప్రకటించామయ్యా. అయా, ప్రతి ఒక్కరి హృదయంలో అది నీరు కట్టు ఫలించడానికి సహాయం వచ్చేయండి అయా. నీ బిడ్డల ద్వారాను నైనా ఎంతో ఘనముగా ప్రభువా, అయా పాటల ద్వారానైనా ప్రభువా నైనా డ్యాన్సుల ద్వారాను అయా సువార్త ద్వారాను నీ నామాన్ని మహిమపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ కృప చూపించి ఈ ప్రాంతానికి మీ వెలుగును దయచేయమని అయా యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఇన్నటువంటి వర్తమానము నీ బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి నాయన. రక్షకుడికి లోకానికి వచ్చారు నాయన. ప్రభువా, యెషయి మొద్దు నుండి సిగురు అంకురం ఎదుగునని నిజముగా ప్రభువా మీ రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించటానికని ఒక ప్రణాళికతో మీరు వచ్చారు ప్రభువా నాయన. మేమందరం మీ వెలుగులోకి రావాలని, మీలో ఆనందించాలని మీరు తెలియజేసిన మాటలను బట్టి మా హృదయాల్లో ప్రభువా నిజమైన గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని దయచేయండి. ఈ సువార్త ద్వారా ఈ వైకుంఠపురంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి మీ వెలుగు నాయన, మీ సన్నిధి ఆ కుటుంబాలపై ఉంచమని యేసయ్య నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుడని క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.